దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి తీవ్రంగా పెరుగుతుండటంతో ఢిల్లీకి రావాలంటేనే విసుగు కలుగుతుందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడమే మార్గమని వ్యాఖ్య. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే. రేపు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు. తిరుమలలో భక్తుల క్యూ లైన్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరణ. త్వరలోనే సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఫైర్. అనంత వెంకట్రామరెడ్డిపై జేసీ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్న పెద్దారెడ్డి. భారత్ చైనా సంబంధాలపై లోక్సభలో జైశంకర్ కీలక ప్రకటన. 2020లో చైనా చర్యల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయన్న జైశంకర్. మా కుటుంబంతో బియ్యం ఏర్పడ్డాక వారు బియ్యం వ్యాపారం చేయడం లేదన్న మంత్రి పయ్యావుల. కావాలంటే చెక్ పోస్ట్ పెట్టి తనిఖీలు చేసుకోవచ్చన్న పయ్యావుల. పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న మంత్రి మనోహర్ కు టీడీపీ ఎమ్మెల్సీ లేఖ. మిత్రమనాయుడు అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణ. హైడ్రాకు భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. 50 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. రఘురామ కేసులో డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ పై జిల్లా కోర్టుల విచారణ. వైద్య నివేదిక తారుమారు చేసినట్లు డాక్టర్ ప్రభావతిపై ఆరోపణలు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆమోదం. అవామీ లీగ్ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరైన షేక్ హసీనా. బంగ్లాదేశ్ లో అనిశ్చితికి మహమ్మద్ యూసఫ్ కారణమని విమర్శ. బంగ్లాదేశ్ హిందూ పూజారి కృష్ణదాస్ లాయర్ పై దాడి. మిగతా లాయర్లపై తప్పుడు కేసులు. హరీష్ రావుపై పంచాగుట్ట పిఎస్ లో కేసు నమోదు. ఫోన్ ట్యాపింగ్ చేశారని, అక్రమ కేసులతో వేధించారన్న చక్రధర్. రన్నింగ్ లో 2గా విడిపోయిన గూడ్స్ ట్రైన్. మహబూబ్ నగర్ స్టేషన్ సమీపంలో ఘటన. సగం బోగీలను వదిలి ముందుకెళ్లిన రైలు. గార్డ్ అప్రమత్తతతో తప్పున ముప్పు. 100కు 100% తాము అన్నదాతకు అండగా నిలుస్తున్నామన్న నాదెండ్ల. 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల. ఏపీని వెంటాడుతున్న మరో అల్పపీడనం. మరికొన్ని రోజులు వర్షాలు. దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువని ఐఎండీ అంచనా. అలిపిరి తుడా కార్యాలయం వద్ద స్వాముల నిరసన. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన. నిర్మాణ పనులను వెంటనే ఆపాలని డిమాండ్. ఉద్యమకారులపై దమనకాండ. కేసీఆర్ అరెస్టు తట్టుకోలేక శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడన్న కేటీఆర్. జోహార్ శ్రీకాంతాచారి అంటూ హరీష్ రావు ట్వీట్. కాకినాడ పోర్ట్లోని షిప్ లోకి రేషన్ బియ్యం ఎలా చేరిందో తెలుస్తానన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. కొండగట్టు అంచనాను దర్శించుకున్న మెగా హీరో. స్వామివారికి వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు. 80 దేశాల్లో విడుదలవుతున్న పుష్ప 2. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అల్లు అర్జున్ మూవీ. ఆన్లైన్ లో 10 లక్షలకు పైగా టికెట్ల అమ్మకం. అలిపిరి మెట్ల మార్గంలో వీడియోలు చేసిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక శివకుమార్. చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో. తెలియక తప్పు చేశామంటూ మరో వీడియో విడుదల. భార్య సాక్షితో కలిసి ధోని ట్రెడిషనల్ డాన్స్. బౌలర్ గా బూమ్రా ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడన్న నెహ్రా. ఒత్తిడిని తట్టుకున్న విధానం ప్రశంసనీయమన్న నెహ్రా.